బ్యాక్. మలి దశలో ఒంటరితనాన్ని దూరం చేసుకునేందుకు మళ్లీ పెళ్లికి సిద్ధమవుతున్నారు కొందరు. భర్త దూరమైన మహిళ, భార్యావియోగంతో ఒంటరైన మగవారు 60 ఏళ్ల వయసులో కూడా నూతన వైవాహిక జీవితాన్ని ప్రారంభించేందుకు ఇష్టపడుతున్నారు. అలాంటి వారి కోసం ఒక వేదిక కూడా ఏర్పాటైంది. అదేమిటో మీరే చూడండి. ఈ దంపతులు కోటేశ్వరరావు, రాజేశ్వరి. మలిదశలో వీరిని ఒక్కటి చేసింది తోడు నీడ స్వచ్ఛంద సంస్థ. కోటేశ్వరరావుది విజయవాడ. భార్య చనిపోయింది, పిల్లలు లేరు. ఒంటరితనాన్ని భరించలేక మద్యానికి బానిసయ్యాడు. బీపీ ఎక్కువైంది. 4 ఏళ్ల క్రితం ఇతనికి తోడు నీడ సంస్థ గురించి తెలిసింది. అంతే, వెంటనే తోడు నీడ సంస్థ నిర్వాహకురాలను కలిసి వివరాలు తెలియజేశారు. ఆవిడకి 2 పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు లేరు. నాకేం ఇబ్బంది లేకపోయినా చివరిలో నాకు కావాలి. సరేనమ్మా అని చెప్తే ఆవిడ అట్లా కాదు, మీరు ఇది అవగానే రిజిస్ట్రేషన్ పక్కాగా చేసుకోవాలి, ఇది పద్ధతిగా ఉంటుంది అని చెప్పి ఆవిడ ఆశీర్వదించి అప్పుడు మేము వెళ్ళి గుళ్ళో చేసుకుని రిజిస్టర్ చేసుకుని అప్పుడు అనుకున్నాం అనమాట, సంస్థ బాగుండాలి, రాజేశ్వరం గారికి ఇంకా 100 ఏళ్ళు ఉండాలి. ఇక రాజేశ్వరి 30 ఏళ్ల క్రితం భర్తను కోల్పోయింది. 2 పిల్లలను పెంచి పెద్ద చేసింది. వారు పెళ్లి చేసుకుని వెళ్లిపోయారు. ఒంటరితనాన్ని జీర్ణించుకోలేక తోడు నీడ సంస్థను సంప్రదించింది. కోటేశ్వరరావు వివరాలు తెలుసుకుని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించింది. పెళ్లికి పిల్లల ఆసక్తి చూపలేదు. వారిని రాజేశ్వరి ఒప్పించింది. ఇష్టపడి మరీ కోటేశ్వరరావుని పెళ్లి చేసుకుని ఆనందంగా జీవిస్తోంది. మేమిద్దరం ఒకే క్యాస్ట్ అవటం, ఒకే ఇది బాగానే ఉందనిపించి అప్పుడు చెప్పానన్నమాట. పిల్లలకి, మా చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి అందరికీ చెప్తే ఓకే అన్నారు. అంటే ఎంకరేజ్ చేయలేకపోయాం కదా, మనం డిస్కరేజ్ చేసాం కదా, అయినా పట్టుదలగా తనకు తానే ఎన్నుకున్నది అనేది. వాళ్ళకి వాళ్ళు చూడటం కాదు ఈ మనిషిని, నాకు నేనే నా ప్రయత్నమే అది. కానీ ఇలా ఒక్కరూ ఇద్దరూ కాదు, తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 800 మంది వయోధికులు పెళ్లి చేసుకునేందుకు తోడు నీడలో తమ పేర్లు, వివరాలు నమోదు చేసుకున్నారు. అందులో 240 మంది మహిళలు, 560 మంది పురుషులు ఉన్నారు. వారిలో లాయర్లు, డాక్టర్లు, విశ్రాంత అధ్యాపకులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తల నుంచి సామాన్యుల వరకు ఉన్నారు. 50 నుంచి 60 ఏళ్ల లోపు ఆడవారు, 50 నుంచి 80 ఏళ్ల లోపు మగవారు ఆఖరి మంజిలి తోడు కోసం వస్తున్న వారిలో ఉన్నారని చెబుతున్నారు ఆ సంస్థ నిర్వాహకులు. గత 5 ఏళ్లలో 104 వివాహాలు జరిగాయి. వారందరి జీవితం సంతోషంగా, ఆనందంగా సాగుతోందని అంటున్నారు తోడు నీడ సంస్థ ఫౌండర్ రాజేశ్వరి. ఒక ఆడది ఈ ఒంటరితనంతో పిల్లల్ని పైకి తీసుకొచ్చి ఈ అవమానాలు, అవహేళనలు ఎదుర్కొంటూ ఎందుకు ఇలా జీవోత్సవంలా బతకాలి అనేటువంటి భావన చాలా ఎక్కువ ఉండేది. అలా నాలాగా చాలామందిని సమాజంలో చూస్తూ వచ్చాను. అయితే ఆవేశము, ఆవేదన, ఆక్రోశము తప్ప అప్పుడు నాకు సరైనటువంటి అవగాహన లేదు ఆ వయసులో. సో రిటైర్ అయిన తర్వాత కావాల్సినంత తీరిక దొరికింది కాబట్టి నేను దాదాపుగా దీని మీదనే ఎక్కువ ఆలోచిస్తూ చుట్టూ ఉండే పరిసరాలని, సమాజాన్ని గమనిస్తూ వచ్చినప్పుడు నా టీచింగ్ అనుభవంలో నాతో పాటు స్కూల్లో నాలాంటి ఒంటరి లేడీస్ కూడా ఉన్నారు. సో అటువంటి వాళ్ళని చూసిన తర్వాత దీనికి ఒక పరిష్కారం వర్గం ఒకటి ఆలోచించాలనే భావన కలిగింది. నేను ఒక సీనియర్ సిటిజన్ అయిపోయాను కాబట్టి సీనియర్ సిటిజన్స్తో కలిసి నేను ఎక్కువగా మాట్లాడుతూ ఉండడంలో అందులో ఒంటరితనంతో వాళ్ళు ఈ వయసులో ముఖ్యంగా పడేటువంటి బాధల్ని గమనిస్తూ వచ్చాను. తోడు కోసం మళ్లీ పెళ్లి చేసుకోవాలని వస్తున్న మగవారు తమకు కాబోయే శ్రీమతి అందంగా ఉండాలని కోరుకుంటున్నారట కొందరు తాతయ్యలు. అంతేకాదు, తమ మొదటి భార్యతో పోల్చుతూ అలాంటి భాగస్వామి కావాలని అడుగుతున్నారట. ఇక మహిళల విషయానికి వస్తే స్థిర జీవితాన్ని గడపడానికి అనువుగా ఉండేలా తోడును కోరుకుంటున్నారని చెప్తున్నారు. ఇక తమకన్నా ఎక్కువ వయసున్న వారిని మళ్లీ వివాహం చేసుకునేందుకు ఇష్టపడటం లేదట. కొంతమంది పురుషులు సహజీవనాన్ని కోరుకుంటున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోతే భరణం చెల్లించాల్సి వస్తుందనే భయం అందుకొక కారణమని చెప్తున్నారు. ఇంతవరకు 100 పైన పెళ్లిళ్ళు జరిగాయి అంటే, పెళ్లి కానివ్వండి, లివ్ ఇన్ రిలేషన్ కానివ్వండి, బయటకి అంటే విడిపోయినటువంటి జంటలు ఏ 2-3 ఉన్నాయి, వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. 6 సంవత్సరాల కాలంలో కేవలం 2-3 ఫెయిల్ అయ్యాయి, మిగతావన్నీ సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. అంటే కారణం ఏమై ఉంటుంది? ఈ వయసులో ఒక తోడు దొరకటం కష్టం. అంచేత దొరికిన తోడుతో కొద్దో గొప్ప మనం సర్దుకుపోతే జీవితాంతం మనకంటూ ఒక తోడు ఉంటుంది. మలిదశలో పెళ్లంటే శారీరక అవసరాల కోసం కాదు, కష్ట సుఖాలను పంచుకునే ఒక తోడు కోసం అన్న సంగతి గుర్తించాలి. నా తల్లి స్థానంలో మరొకరు వస్తున్నారు, నా తండ్రి స్థానంలో ఇంకొకరు వస్తున్నారని పిల్లలు భావించి
కన్నవారు మళ్లీ పెళ్లి చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నారు. వారు ఒక ఇంట్లో ఒకరికొకరు తోడుగా జీవించేందుకు సమాజం కోసం పెళ్లి, సహజీవనం అనే పేర్లు పెట్టుకున్నారే కాని అది దాంపత్య జీవితం కాదు. కావున ఆ బంధాన్ని స్నేహంగా చూడాలి. వారు కేవలం ఒంటరితనాన్ని పోగొట్టుకోవడం కోసం భాగస్వామిని కోరుకుంటున్నారు. అంతేకాని దూరమైన భార్య, భర్త స్థానాలు భర్తీ చేసుకోవడం కాదని గుర్తించాలి. వివాహాలకు పిల్లల అంగీకారం గతంతో పోలిస్తే కొంత పెరిగిందని చెప్తున్నారు. ఒంటరితనంతో పోయిన భార్యను తలుచుకుని కుమిలిపోతున్న తండ్రి బాధను అర్థం చేసుకుని మా నాన్నకు పెళ్లి చేయాలనుకుంటున్నాం అంటూ మ్యారేజ్ బ్యూరోలను సంప్రదిస్తున్న పిల్లలు ఉన్నారు. తన తల్లి లేక తండ్రి స్థానంలో మరొకరు రావడాన్ని ఆకళింపు చేసుకోలేక ఆస్తి పోతుందేమోనన్న భయంతో ఇష్టపడని పిల్లలు చాలామందే ఉన్నారట. అంతేకాదు, భర్తను కోల్పోయి ఒంటరిగా ఉన్న మహిళ మలిదశలో తోడు కోసం వివాహం చేసుకోవడంపై సమాజం, పిల్లలు, బంధుమిత్రుల నుంచి తీవ్ర వ్యతిరేకతలు వస్తున్నాయట. వాటన్నింటినీ ఎదుర్కొనే ఒక్కటైన జంటలు ఎన్నో ఉన్నాయి. నిన్ను నిన్నుగా ప్రేమించుటకు, నీకోసమే కన్నీరు నించుటకు, నేనున్నానని నిండుగా తెలిపే తోడొకరుండిన అదే భాగ్యము అని పెద్ద పెద్ద పాటలు రాసుకున్న దేశం మనది. కానీ తోడు నీడ అంటే ద్వితీయ వివాహం గురించి ఇప్పటికి కూడా సమాజంలో అనేక భయాలున్నాయి, అపోహలున్నాయి, ఆందోళనలున్నాయి. ప్రస్తుతం తోడు నీడ సంస్థ, అలాగే తోడు నీడ కార్యక్రమాల గురించి, ఈ ద్వితీయ వివాహాన్ని గురించి తెలపడానికి మనకి సాక్షి డిస్కషన్లో పాల్గొనడానికి డాక్టర్ నరేష్ గారు వచ్చారు, సైకియాట్రిస్ట్. అలాగే తోడు నీడ సంస్థ ఫౌండర్ రాజేశ్వరి గారు. నమస్కారం అండి, వెల్కమ్. అలాగే సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ కార్యదర్శి నాగేశ్వర్ గారు. నమస్కారం సార్. అండ్ సోషల్ యాక్టివిస్ట్ రవీందర్ గారు. నమస్కారం అండి. మొట్టమొదట మీతో మొదలు పెడతాం. తోడు నీడ చాలా అంటే భిన్నమైన ఆలోచన ఇది. సమాజం ఒక విధంగా నడుస్తోంది, చేసుకునే వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు రెండోసారి కూడా. బట్ ఇది ఒక కార్యక్రమంగా మొదలు పెట్టాలన్న సంకల్పం మీకు ఎలా వచ్చింది? మనకి ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోయి చిన్న కుటుంబాలు వచ్చాయి. చిన్న కుటుంబాల్లో భార్యాభర్తలు ఇద్దరు ఒంటరిగా ఉండడం అనేది ఒక రకం. ఆ ఇద్దరిలో ఒకరు పోయినట్లయితే రెండో వాళ్ళ యొక్క జీవితం ఎలా వెళ్తుంది? చూసుకునేవాళ్ళు లేక, మానసికమైన భావనలను షేర్ చేసుకునేవాళ్ళు లేక, ఒంటరితనంతో డిప్రెషన్తో కుమిలిపోతున్నారు. తర్వాత మనకి సగటు ఆయు ప్రమాణాలు కూడా పెరిగాయి భారతదేశంలో. దానివల్ల సీనియర్ సిటిజన్స్ ఎక్కువ మంది డేటా పెరుగుతూ వస్తుంది. అంటే దాదాపుగా 12% సీనియర్ సిటిజన్స్ ఉన్నారు దేశంలో. అంచేత వీళ్ళ సమస్య పెరుగుతూ వస్తున్న కొద్దీ సమస్యలకు పరిష్కారాలు కూడా మనమే చూసుకోవాలి. ప్రభుత్వం చూడలేదు, పిల్లలు చూడలేదు అనే కంటే మన సమస్యని మనం పరిష్కరించుకోవటం మంచిది. సో నాకు తోచిన పరిష్కార మార్గాలతో ముందుకొచ్చాను. ఇందులో చాలా ఉన్నాయి తోడు నీడ కార్యక్రమంలో. అయితే ప్రజల్ని, మీ మీడియాని కూడా బాగా ఆకర్షించింది ఈ కంపానియన్షిప్ లివ్ ఇన్ రిలేషన్ అండ్ సెకండ్ మ్యారేజ్. సెకండ్ మ్యారేజ్ అనేది మనకి సాంప్రదాయంలో ఏనాటి నుంచే ఉందండి. 70 ఏళ్ల పురుషుడు, 80 ఏళ్ల పురుషుడు వివాహం చేసుకున్న దేశం. పురుషుల గురించి ఉంది కానీ స్త్రీల గురించి లేదు. నా ప్రశ్న కూడా అదే. పురుషులకు ఒక న్యాయము, స్త్రీకి ఒక న్యాయము ఎక్కడా మనకి చెప్పలేదు. మనం కొన్ని ఆపాదించుకున్నాం స్త్రీలకు. ఎందుకంటే కొన్ని కట్టుబాట్లు పెట్టుకున్నాం స్త్రీలకు. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత ఇలా ఉండాలని చెప్పాం. కానీ శ్రీరామచంద్రులాగా ఉండాలి అన్న మాట ఎక్కువ మనం బయటికి రాలేదు. సో నరాల్లో మనకి ఈ సాంప్రదాయపు ఈ పోకడలు జీర్ణించుకుపోయిన తర్వాత 50 తర్వాత ఆడవాళ్ళు బయటికి రావడం అంటే అది చాలా తప్పు. అసలు ద్వితీయ వివాహమే తప్పనే భావన. ఏదో కొంతమంది సంఘ సంస్కర్తల పుణ్యం వల్ల కనీసం 20, 30, 40 ఏళ్ల వయసు వరకు ద్వితీయ వివాహానికి స్త్రీలు ముందుకు వచ్చారు. అంటే వివాహం అసలు దాని పర్పస్ అసలు పిల్లలు కండం మాత్రమే ఒక్కటేనే భావనే ఉండిపోయింది. మా సంతానోత్పత్తి, వంశాభివృద్ధి కోసమే జీవితము, వివాహం అన్నదే మైండ్లో పడిపోయింది. అయితే దేశకాల పరిస్థితులు మారుతున్నప్పుడు దాంతో పాటు మనం కూడా మారాలి. శీతాకాలంలో మనము దుప్పటే కప్పుకుంటాం, ఏసీ వేసుకోము. అలాగే మన ఆహారపు అలవాట్లు కానీ నార్త్ ఇండియాకి వెళ్ళినప్పుడు వేరే ఆ రకమైన ఆహారపు అలవాట్లు చేసుకోవాలి. అంచేత దేశకాల పరిస్థితులను బట్టి మనం మారుతుంటేనే సమాజం. మా సమాజంలో మనం ఒకరం. మనం మారితే సమాజం మారినట్టే. 10 మంది మారితే అదే సమాజం. అయితే సమాజంలో యాక్సెప్టెన్స్ అది రాదు. రివల్యూషనరీ ఐడియాస్ అంత తొందరగా జీర్ణించుకోదు కూడా సమాజం. మీకు కూడా బోల్డ్ అంత రెసిస్టెన్స్ వచ్చి ఉంటుందంటే చాలా. అది మాట్లాడే లోపు ఒక్క నిమిషం డాక్టర్ గారు మిమ్మల్ని పలకరిస్తున్నాం. ఏంటంటే అసలు అంటే చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? ఆరోగ్యకరమైన మనసుకి, ఆరోగ్యకరమైన జీవితానికి తోడు అవసరమా? ఇండివిజువల్ లివింగ్ బెటర్ మీరు అంటారా? అంటే ఇప్పుడు 60 ఏళ్ళ దాటిన వాళ్ళకి కొన్ని నీడ్స్ ఉంటాయి, రైట్? ఒకటి ఇమోషనల్ నీడ్ ఉంటుంది, అంటే మానసిక నీడ్ అనమాట. ఇంటలెక్చువల్ నీడ్ ఉంటుంది, తర్వాత ఫైనాన్షియల్ నీడ్స్ ఉంటాయి వాళ్ళకి, తర్వాత సోషల్ నీడ్స్ అంటే సమాజంలో ఉండడానికి సోషల్ నీడ్స్ ఉంటాయి, మెడికల్ నీడ్స్ ఉంటాయి అంటే ఆరోగ్యపరంగా నీడ్స్ ఉంటాయి, తర్వాత వాళ్ళకి ఫిజికల్ నీడ్స్ కూడా ఉంటాయి. సో ఈ 6 నీడ్స్ని చూస్తే అబౌవ్ 60 వాళ్ళకి చాలామందికి సపోజ్ ఒకళ్ళు కోల్పోయారనుకోండి, సో ఒకళ్ళు పోగొట్టుకున్నారు వాళ్ళు.
సో అది మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా సేమ్గా వర్తిస్తుంది అనమాట. సో వాళ్ళకి ఇమోషనల్ నీడ్స్ వాళ్ళకి రావు అనమాట, వాళ్ళకి ఉండదు. సో దే వేర్ వెరీ కంపాటబుల్ విత్ దేర్ వైఫ్. అంటే వాళ్ళ పిల్లలతోటి వాళ్ళు లేకపోతే వాళ్ళ మొగులతోటి వాళ్ళు చాలా మంచిగా ఉండేవారు, కానీ వాళ్ళు ఏదో రోగం వల్ల లేకపోతే ఎవరో కోల్పోయారనమాట ఒకళ్ళొకరు. ఇంకా ఆ నీడ్ వాళ్ళకి వాళ్ళు ఒక్కళ్ళే ఉండిపోతున్నారు. ప్లస్ అంటే మేడం గారు చెప్పినట్టు న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఏమవుతుందంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు అందరూ పనిచేస్తున్నారు, ఒక చోట ఉంటున్నారో లేదో తెలియదు, ఒక వేరే ఊర్లో ఉండొచ్చు లేకపోతే వేరే దేశంలోనే ఉండొచ్చు. సో వీళ్ళు ఒక్కళ్ళే ఇక్కడ మిగిలిపోతున్నారు. వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట, వాళ్ళు చూసుకోవాలని చెప్పి వాళ్ళకి కూడా ఉంటుంది, పిల్లలకు కూడా ఉంటుందేమో, కానీ ఏదో వీసా ప్రాబ్లమ్స్ లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. సో ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే దే ఆర్ ఒక్కళ్ళే ఉండిపోతున్నారు అనమాట వాళ్ళు. సో ఆ ఒక్కళ్ళే ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే సైకలాజికల్గా వాళ్ళకి చాలా మటుకు ఒత్తిళ్ళు ఎక్కువ పెరుగుతున్నాయి, డిప్రెషన్ ఎక్కువ ఉంటుంది వాళ్ళలో. ఒంటరితనం మింగేసినంతగా ఇంకేది మింగదంటారు, తినేస్తుంది. ఇంకా పైగా దాంట్లో ఏమవుతుందంటే వాళ్ళకి ప్యాసివ్ అంటే ఇంకా జీవించాలనే కోరిక పోతుంది అనమాట చాలా మందిలో. ఇంకా డిప్రెషన్ ఆ ఏజ్లో చాలా మందికి ఎక్కువగా ఉంటుంది. ఇంకా జీవించాలనే కోరిక పోయినప్పుడు వాళ్ళు ప్యాసివ్ సూసైడ్స్ అంటాం. ప్యాసివ్ సూసైడ్స్ అంటే వాళ్ళకి బీపీలు ఉంటాయి, షుగర్లు ఉంటాయి, వేరే రోగాలు ఉంటాయి, ఆ మందులు వేసుకోరు అనమాట, సరైన టైంలో వేసుకోరు లేకపోతే సరిగా వేసుకోరు. వాళ్ళు ఎందుకు బతకాలి, మన జీవితం అయిపోయింది కదా, పిల్లల్ని రెస్పాన్సిబిలిటీస్ తీరిపోయింది కదా, ఇంకెందుకు 60 ఏళ్ళ తర్వాత అని చెప్పేసి. సో రైట్ నాగేశ్వర్ గారు, ఈ మొత్తం మీరు ఒక సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ప్రతినిధిగా ఈరోజు అంటే ఈ అవసరాలు ఒకళ్ళనొకళ్ళు చూసుకోవడం అనే అవసరాల్ని మించి ఇటువంటి వ్యవస్థలో అంటే ద్వితీయ వివాహం 60 పైబడిన తర్వాత చేసుకోవడంలో ప్రేమ అనే అంశానికి ఎక్కడ ఉంటుందంటారు, అంటే ఉంటుందంటారా? ప్రేమ అనే దానికన్నా ఎమోషనల్ క్లోజ్నెస్ కావాలండి. భార్యాభర్తలకి కొంతకాలం కాపురం చేసిన తర్వాత కష్టసుఖాలు షేర్ చేస్తున్నటువంటి మనిషి లేకపోతే ఆ వాక్యూమ్, ఆ ఖాళీని ఎవరు నింపలేరు. అయితే ఇప్పుడు ముఖ్యంగా భర్తను కోల్పోయిన స్త్రీలు కానీ భార్యని కోల్పోయిన మగవారు కానీ ఆర్థికంగా ఇబ్బంది లేకపోవచ్చు, కానీ ఇట్లా ఎమోషనల్గా షేర్ చేసుకునే వాళ్ళు లేనందువల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము ఒక వయోజన బాంధవ్యం చెప్పని ఒక ఏఎస్ఓ నగర్లో ఒక సంస్థ నడుపుతున్నాం, దాన్ని నేను అధ్యక్షుడిని. 36 మంది ఉన్నారు అక్కడ. 4 సంవత్సరాల క్రితం అయితే 5 ఉండేవారు అక్కడ, ఖాళీగా ఉండే రూమ్లని. ఇప్పుడు 36 రూమ్లు కట్టించాము, ఇంకా వెయిటింగ్ లిస్ట్ ఉంది. అంటే అక్కడికి వస్తే భార్యాభర్తలు ముసలి వారు అయిన తర్వాత భార్యాభర్తలు వాళ్ళు ఉంటారు, లోన్లీనెస్ ఇంటికాడ ఎక్కడో ఉండలేక ఇక్కడ షేర్ చేసిన ఫ్రెండ్స్ ఉన్నారు, కాలక్షేపం ఉందని చెప్పి వచ్చి అక్కడ ఉంటున్నారు కొంతమంది. పూర్వం గ్రామాల్లో జాయింట్ కుటుంబాలు, సమిష్టి కుటుంబాల్లో వారికి ఆ లోన్లీనెస్ ఉండేది కాదు. భార్య పోయినా భర్త పోయినా ఆడవారికి కానీ మగవారికి కానీ మనవలతో మునిమానవులతో కాలక్షేపం చేసేవారు. బయటకు సిటీలో అది వీలు కాదు, బస్తీలో అది వీలు కాదు. కొడుకు కోడలు ఎక్కడో ఉద్యోగాలు పోతారు, వీళ్ళు లోన్లీ అవుతారు, జైల్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అందుకోసం అని మున్సిపాలిటీ తరఫున డే కేర్ సెంటర్లు అని పెట్టారండి. మాకు డే కేర్ సెంటర్ కూడా తార్నాకాలు. ప్రతిరోజు 20 మంది వృద్ధులు వచ్చి కలుసుకుని కష్టసుఖాలు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తుంటాం. అది 5 సంవత్సరాల నుంచి ప్రతిరోజు 7 రోజులు కలుస్తుంటాం, అట్లా ప్రతిరోజు కలుస్తుంటాం. ఆ సందర్భంగా రాజేశ్వరి గారు ఈ తోడు నీడ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఆ రెండో ప్రోగ్రామే మా దగ్గరికి వచ్చారు. మా దగ్గర హాల్ ఉంది, వసతులు ఉన్నాయి, మీ దగ్గర మాకు ఈ కార్యక్రమం చేసుకోవాలంటే ఆ కాన్సెప్ట్ విన్న తర్వాత చాలా మంచి ఐడియా, చాలా మంచి అద్భుతమైన ఐడియా అని చెప్పని చాలా మందికి మంచి జీవితాన్ని చూపించడానికి మార్గం అయింది. మొదలుపెట్టినప్పుడు ఆ కార్యక్రమం మొదటి కార్యక్రమం నేను రోజుల్లో ఉండి చూశాను. అండ్ మీ దగ్గర మీ హాల్లో బాగా అచ్చొచ్చిందని విన్నాం. అవునండి, కార్యక్రమం నిర్వహించడానికి జట్లు కలిశారండి, మాకు సంతోషం. అందుకని సుమారుగా ఒక 20 ప్రోగ్రాములు మా దగ్గర చేసి ఉంటారండి దాదాపుగా. మళ్ళీ 24 కూడా బుక్ చేసుకున్నారు. కార్యక్రమం చూసి స్పందించి కొంతమంది ఫోన్ చేస్తున్నారు, బహుశా వాళ్ళకి తెలుసుకోవడానికి విషయాలు ఉన్నాయో లేకపోతే పంచుకోవడానికి సంఘటనలు ఏమన్నా ఉన్నాయేమో. నిరంజన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా నుంచి ఫోన్ చేస్తారు. నిరంజన్ గారు చాలాసేపు నమస్కారం. బాగున్నానండి, మీరు వెయిట్ చేసినందుకు ధన్యవాదాలండి. ఇప్పుడే చర్చ మొదలు పెట్టాం, అందుకని మిమ్మల్ని అప్పుడే చెప్పండి సార్. అమ్మా ఏం లేదు, యాక్చువల్ గా మన భారతదేశము ఎటు పోతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. తోడు మీద కార్యక్రమము ఒకవేళ కొంతమందికి అయితే చాలా బాగుండొచ్చు, ఓకే చెప్పండి, చాలా బాగుండొచ్చు, కానీ దానికని ఇప్పుడు వృద్ధాశ్రమాలు అన్ని ఉన్నాయి కదా, ఈ ఏజ్ లో వాళ్ళకి పెళ్లిళ్ళు అవి ఇవి అని అంటే అది ఎంతవరకు సమంజసం అంటారు? అలెగ్జాండర్ లాంటి వాళ్ళు మన దేశానికి దండయాత్ర చేయడానికి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళ ఒక పెద్ద ఆయన ఎవరో చెప్పారంట, అక్కడి నుంచి నాకు కొద్దిగా మట్టి ఒక ఆధ్యాత్మిక గురువుని కలిసి రండి అంటే భారతదేశం ఎంత గొప్పదో చెప్పలేము. అలాంటి సంప్రదాయాలు పుట్టినీళ్ళు మన దేశం.
ఇవి నా ఏజ్కి ఇది కరెక్టా కాదనే తెలియదు. అంటే వివాహం అంటే ఏమిటో మీరు ఒకసారి డిఫైన్ చేస్తారా సార్ మా కోసం? వివాహం దాని ఉపయోగం ఏంటి? అసలు వివాహం మనిషికి ఎందుకు అవసరం చెప్పండి. ఒక తోడు అవసరం అని మీరు అనుకోరా? అనుకుంటామ్మా, మరి అనుకుంటాం. దానికని వేరే ఉన్నాయి కదా. ఏమున్నాయి చెప్పండి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు పెద్దలు అందరూ వృద్ధాశ్రమానికి వెళ్తారు. అందరూ అంటే ఇలాంటి వర్షము ఎక్కడికి దారి తీస్తున్నాను? ఎక్కడ దారి తీస్తుందండి? హాయిగా ఇద్దరు బతికిన రోజులు కలిసి ఇంకో తోడుతో బతికి ఒకళ్ళు ముందు పోతారు, తర్వాత రెండో వాళ్ళు పోతారు, అంతే. అంతకంటే ఏ అరిష్టం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు చెప్పండి. సొసైటీలో ఇది ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్. కానీ ఇప్పుడు మీలాంటి పెద్దోళ్ళు, మీరు కాదు, అలాంటి పెద్దోళ్ళు ఏదైనా వేరే కార్యక్రమాల్లో చేస్తే బాగుంటుంది. కానీ 70 సంవత్సరాలకు 80 సంవత్సరాలకి తోడు నీడ అనేది ఒక మ్యారేజ్ గాను ఇంకొక రకంగా ఇంకొకరు చేస్తే వాళ్ళ పిల్లలకు కానీ సొసైటీలో ఎంతవరకు గౌరవం ఉంటుందనేది నాకైతే అర్థం కావడం లే. ఇప్పుడు మనకి స్టార్టింగ్ లో మీరు చూపించినప్పుడు పిల్లలు ఒప్పుకోలేదు అని అన్నారు. వాళ్ళ గురించి ఆ కుటుంబాల్లో కానీ ఆ సొసైటీ ఏం సొసైటీతో మనకు సంబంధం లేదనుకున్నప్పుడు మనం ఎటు జీవించినా ఓకే. స్వప్న గారు అంటే ఓకే, ఒక నిమిషం మీకు స్పందించడానికి రాజేశ్వరి గారు సిద్ధంగా ఉన్నారు. నిరంజన్ గారు మీరు దయచేసి ఫోన్ పెట్టేసి వినొచ్చు, లేదంటే ఇంకా చెప్పాల్సింది ఏమైనా ఉంటే మీరు వినండి. ఉండండి, ఒక్క నిమిషం ఉండండి. నిరంజన్ గారు ద్వితీయ వివాహం అనేది కొత్తగా నేను ప్రవేశపెట్టలేదు. 70-80 ఏళ్ల మీరు పుత్రబొమ్మ పూర్ణమ్మ కథ వినే ఉంటారు. మరి ద్వితీయ వివాహం అనేది మన దేశంలో ఉంది కదండి. మన దేశంలో 70-80 ఏళ్ల మగవాడు పెళ్లి చేసుకున్న సాంప్రదాయం కదా అది. మీరు చెప్పినట్టు 70 ఏళ్ల మగవాడు 10 ఏళ్ల పిల్లని చేసుకున్న సాంప్రదాయం మంచిదా? ఎంతమంది బాల వితంతువులు ఆ రోజుల్లో మిగిలిపోయారు. కానీ ఆ తప్పుని సమాజం మార్చుకుంటూ వచ్చింది కదండి. సమాజంలో సమాజం అంటే ఎవరండి? మీరు, నేను, మనలాంటి కొంతమంది, మనమే కదా సమాజం. సమాజంలో మీరొకరు, నేనొకరిని. ఈ సమాజం ఎప్పుడు కూడా కాలానికి, నాకు ఒక సైకాలజిస్టే చెప్పారు, మీ సమాజం తన అవసరాలకు అనుగుణంగా తనకు తానే మార్చుకుంటూ వస్తుంది సమాజాన్ని. ఇప్పుడు ద్వితీయ వివాహాలు, వితంతు వివాహాలు, తర్వాత ఏంటి సతీ సహగమనాలు, ఇవన్నీ మన దేశంలో జరిగాయి. అవన్నీ మంచిది కాదు అని కాలక్రమేణా మార్చుకుంటూ వచ్చాం. మారుతున్నప్పుడు అప్పుడు కూడా చాలా రివల్యూషనరీ ఐడియాని చాలామంది తిరగబడ్డారు. మరి ఒక మనిషిని సజీవ దహనం చేయడం ఎంతవరకు న్యాయం? అది మూఢమే కదా, మూఢ సాంప్రదాయమే కదా. దాన్ని మార్చుకున్నాం. ఇక ఇప్పుడు వివాహాలు ఎందుకు వచ్చాయంటే మీరు ఏమైనా ఉమ్మడి కుటుంబాలు తీసుకొచ్చే పరిస్థితి ఉంటే 4-5 జనరేషన్స్ అందులో హ్యాపీగా ఉంటారు. అసలు రాజేశ్వరి గారు క్షమించాలి ఇది ఇంటరప్ట్ చేస్తున్నందుకు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబం మనకి మంది మార్బలం కావాలి, పెద్ద గ్యాంగ్ కావాలంటే ఎక్కడో వెళ్ళి పార్క్ లో కూర్చోవచ్చు. అది కాదు, ఒక మనిషితో మాట్లాడి జీవితాన్ని పంచుకునే ఏదైతే ఉంటుందో అనుభూతి ఇంకొక 10 మంది ఉంటే వాళ్ళతో అందరితో వెళ్ళి చెప్పుకోలేరు కదండి. సమస్యలు ఉండొచ్చు, 10 విషయాలు ఉండొచ్చు. వృద్ధాశ్రమాల గురించి చెప్పారండి. నేను కూడా చాలా వృద్ధాశ్రమాలు చూశాను. దాన్ని తెలుసుకోవడం కోసం 4 రోజులు వృద్ధాశ్రమాల్లో ఉండి కూడా వచ్చాను నేను. అంటే దాన్ని స్టడీ చేయడం కోసం. వృద్ధాశ్రమంలో దాన్ని నేను తప్పు పట్టట్లా, ఒక సొల్యూషన్ అది. అయితే ఒకే సొల్యూషన్ పట్టుకొని వేలాడక్కర్లేదు. వృద్ధాశ్రమంలో ఫుడ్ దొరుకుతుంది, షెల్టర్ దొరుకుతుంది. ఈ రెండింటికి మధ్య సమయం ఎలా గడుస్తుంది? వాళ్ళకి టిఫిన్ తింటారు, పడుకుంటారు, భోజనం చేస్తారు, పడుకుంటారు. నచ్చితే పక్క రూమ్మేట్తో 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడుకుంటారు. కానీ డే అండ్ నైట్ అర్ధరాత్రి నిద్ర పట్టకపోతే పక్క మనిషిని లేపి నాకు తోడు కావాలి, 4 సేపు కబుర్లు చెప్పు అని భార్యతో మాట్లాడినట్టు ఆ పక్క రూమ్మేట్ని మీరు పిలిస్తే ఆయన పలుకుతాడా? ఈయనకి బాగా లేకపోతే ఎంతవరకు పక్క వ్యక్తి సేవ చేస్తాడు? ఈయన మంచాన పడితే పక్క వ్యక్తి ఎంతవరకు చూసుకుంటాడు? ప్రతి ఒక్కళ్ళు 10 వేలు పెట్టి కేర్ టేకర్ని పెట్టుకుని చేసే ఆర్థికమైనటువంటి అవకాశం వాళ్ళకు ఉండదు. సో సంబడి షుడ్ బి దేర్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. నాకంటూ ఒక మనిషి డెడికేటెడ్ గా ఒక మనిషి ఉండాలి. ఇంకొకటి వృద్ధాశ్రమాల్లో కానివ్వండి, ఎక్కడ కానివ్వండి, ఒంటరితనంతో ఏ వ్యక్తి అయినా సరే చనిపోయేటప్పుడు ఆ గాజు కళ్ళు నిస్తేజంగా తన మనసును చుట్టూ చూసుకుంటాయి. ఎందుకో తెలుసా? నా వాళ్ళు నా చుట్టూ ఉన్నారా లేదా అని. తన వాళ్ళు తన కోసం కన్నీరు పెడుతున్నప్పుడు నా మనుషులు నాకున్నారనేటువంటి తృప్తితో ఆ వ్యక్తి చచ్చిపోతాడు. అటువంటి తృప్తిని చివరి క్షణాల్లో వాళ్ళకి మిగిల్చండి. అలా ఉన్నప్పుడు కనీసం తోడుగా నా మంటి ఒకరు ఉన్నారు అనే సంతోషంతో చచ్చిపోతారు. ఉన్ననాళ్ళు వాళ్ళు సేవ చేస్తారు ఒకరికొకరు. వాళ్ళు ఒక ఎమోషనల్ నీడ్ కోసం కోరుకుంటున్నారండి. అది ఫిజికల్ నీడ్ కాదు. ఎమోషనల్ నీడ్ అనేది మీరు ప్రపంచంలో ఎక్కడ పెట్టండి రాదు. తన అన్న ఫీలింగ్ ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. డాక్టర్ గారు, ఐ వుడ్ లైక్ యువర్ ఇన్పుట్స్ హియర్. ఇప్పుడు మన నీడ్స్ ని కూడా క్లాసిఫై చేసి ఇవైతే ఉత్తమమైన నీడ్స్, ఇవైతే తక్కువ నీడ్స్ అని పెట్టాం. మ్యాన్ ఈజ్ నాట్ అ పాథలాజికల్ యానిమల్. ఇట్ ఇస్ బియాండ్ దట్. జీవితాన్ని ఒక సంపూర్ణమైన ఒక అవకాశంగా చూసుకునే ఈ రోజుల్లో, అంటే మనకి రకరకాల స్పిరిచువల్ ఆధ్యాత్మిక ఫిలాసఫీలు వచ్చాయి. ఈ రోజుల్లో మరి నిరంజన్ గారి లాంటి వ్యక్తుల అభిప్రాయాలు కానీ సమాజం ఏ విధంగా వెళ్తుందంటారు? అంటే సమాజం అంటే సొసైటీ అని చెప్పేసి, అంటే మేడం గారు చెప్పినట్టు సొసైటీ కాలం మారుతున్న కొద్దీ దాని రూల్స్ తను చేంజ్ చేసుకుంటూ పోతుందన్నమాట.
సో ఇప్పుడు రీసెంట్గా చూస్తే రీసెంట్ సొసైటల్ రూల్స్ చూస్తే లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. సపోజ్ 20 to 30 years వాళ్ళు లివ్ ఇన్ రిలేషన్షిప్స్ యాక్సెప్టబుల్, ఈవెన్ సుప్రీం కోర్ట్ కూడా దానికి జడ్జ్మెంట్ కూడా ఇచ్చింది దట్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఆర్ యాక్సెప్టబుల్ అని చెప్పేసి. సపోజ్ ఈ సేమ్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ మీరు 60 above తీసుకుంటే ఈజ్ ఇట్ యాక్సెప్టబుల్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్? ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. ఈవెన్ ఫర్ ద సుప్రీం కోర్ట్ నాట్ యాక్సెప్టబుల్. సొసైటీ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్. సో అందుకనే రెండో వివాహం ఆ ఏజ్లో వివాహం ఇట్ బికమ్స్ ఎ సొసైటల్ నీడ్ అనమాట. సో ప్రాబ్లీ ఇంకొక 30 years 50 years తర్వాత ఆ సొసైటల్ నీడ్ కూడా పోతుంది. సో దెన్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ విల్ కమ్ ఇన్ ఈవెన్ అమంగ్ 60 years or 70 years also when society accepts that change అనమాట. No, the point is not just about whether it's a live in relationship or a partnership or a marriage, but other ఒక మగ ఆడ కలిసి 60 ఏళ్ళు 50 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళు కలిసి ఉండడం అనేది ఎందుకు సమాజం ఇప్పటికి కూడా నిరసిస్తోంది అంటే అది కూడా సమాజం సాక్షిగా గౌరవప్రదంగా 10 మందిని ఆహ్వానించి పెళ్లి చేసుకుంటున్నామని చెప్తే నిరంజన్ గారు లాంటి వాళ్ళకి ఎందుకు అభ్యంతరాలు ఉంటున్నాయి? మీరు కూడా చెప్పాలండి, మీరు చాలా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు కల్పించుంటారు. ఏంటంటే మేడం మన హిందూ సంప్రదాయ ప్రకారం ద్వితీయ వివాహం చాలా తక్కువ. ముఖ్యం ఏంటంటే వివాహం చేసుకుంటేనే మనకు తృప్తి అనే సమస్య కాదు మేడం. గ్రామీణ ప్రాంతాల్లో అతని ఒంటరి జీవితం పోవటానికి గ్రామీణ ప్రాంతాల సిటీలు వేసుకుంటున్న ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి మేడం. గ్రామీణ ప్రాంతాల్లో గ్రంథాలయ లాంటిది లేదా ఈవినింగ్ టైంలో ఇప్పటికీ అక్షరాస్యత లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు మేడం. సో ఆ కార్యక్రమాలు చేసుకుంటూ ఆ చేయొద్దని ఎవరు అనలేదండి. దీనికి దానికి ఇది ఇప్పుడు మనకి పోటీ కాదు కదండి. ఒక భార్య ఉంటే పనులు చేయలేవని ఎందుకంటే వాళ్ళ ఒంటరి జీవితానికి కొంత వాళ్ళకి ఒంటరి జీవితం పోగొట్టుకోవడానికి నాకు తోడు అంటే వీరితో వాళ్ళు గడపడం వల్ల వాళ్ళకు కొంచెం ఉపశమనం జరుగుతుంది. అందరూ 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ద్వితీయ వివాహం చేసుకోవాలని అనడం లేదండి. అవసరం అనిపించిన వాళ్ళకి చేసుకునే హక్కు అవకాశం వెసులుబాటు కల్పించడంలో తప్పేమీ లేదు. ఇప్పుడు మీరున్నారు, మీకు భోజనం చేయాలని ఉంది, మీరు ఏ టిఫిన్ తినాలో నేను చెప్పాలా, మీరు నిర్ణయించుకుంటారా? మీరే. అలాగే ఎవరి జీవితానికి ఏం కావాలో వాళ్ళు నిర్ణయించుకునే హక్కు ఇచ్చే కనీసం ఆ మాత్రం అంత మనకి సమాజంలో ఒక మానవీయ దృక్పథం ఉందని అడుగుతున్నాం. ఒకటేంటంటే సుమారుగా 25-30 సంవత్సరాల లోపు వివాహం చేసుకుంటారు. దాదాపు ఒక 30 సంవత్సరాలు సంసార జీవితాలు అనుకోండి మంచి చెడ్డ అనుభవించారు. దాదాపు కొడుకులు మనవళ్ళు మనవరాళ్ళు ఉంటారు. అతనికి ఆ తర్వాత కావాల్సిన విశ్రాంతి 60 ఏళ్ళ తర్వాత కొడుకులు కూతుర్లు అమెరికాలో వెళ్ళిపోతున్నారు, వేరే వేరే దేశాల్లోకి వెళ్ళిపోయి లేకపోతే వేరే ఊళ్ళకి వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ భార్యలతో భర్తలతో బిజీగా ఉండిపోయినప్పుడు తల్లిదండ్రి పరిస్థితి ఏంటండి? ఒంటరిగా ఉండే తల్లి పరిస్థితి ఏంటి? ఒంటరిగా ఉండే తండ్రి పరిస్థితి ఏంటి? వాళ్ళకంటే మేడం వాళ్ళకు మీరు సామాజిక కార్యక్రమాలు అక్షరాస్య కార్యక్రమాలు మీరు కల్పిస్తారు. అంటే వాళ్ళకి ఇండిపెండెంట్ రైట్స్ ఇవ్వాలి. అంటే వాళ్ళకి డిసైడ్ చేసుకుని చేసుకోవాలని రూల్ లేదు. వాళ్ళు కావాలని ముందుకు వచ్చినట్టు మనమేం బలవంతంగా వాళ్ళకి పెళ్లి చేయలేదు. ఒకటి. రెండవది, పిల్లలు ఎందుకు అబ్జెక్షన్ చెప్తున్నారు? మీరు చూడరు, మీ దగ్గర వాళ్ళని పెట్టుకోరు, వాళ్ళు బతకాలని బతకమని వదిలేస్తానే కదా వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్. ఏమండి, మీరు నిజంగా గమనిస్తే ఒక ఆరోగ్యకరమైన మనసుకి, ఒక ఆరోగ్యకరమైన వ్యక్తికి, సమాజానికి చేయడానికి ఇంకా శక్తి ఎక్కువ ఉంటుంది. కుంగిపోతూ నేను ఒంటరిగా ఉన్నాను, బాధపడుతున్నాను అని అనుకునే ఏ మగవాడు కూడా వెళ్ళి అక్షరాస్యత కానీ ఇంకోటి చేయలేడు. పైగా ఒక విధంగా ప్రూవ్ అయ్యేది ఏంటంటే మనకి జరిగే సామాజిక నేరాలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు తగ్గిపోతాయి ఒకవేళ మనం సమాజమే ఆమోదం కల్పిస్తే అని ఒక థియరీ ఉంది. సార్ మీరు ఒప్పుకుంటారా? సార్ మీరు సీనియర్ సిటిజన్ కాబట్టి మీరు చెప్పండి, మీరు పెద్దవారు కాబట్టి. ఈ సందర్భంలో ఓల్డ్ ఏజ్ హోమ్లు పూర్తిగా వాళ్ళ అవసరాలు తీర్చట్లేదండి. వారు చెప్పినట్టుగా ఎమోషనల్ తోడు ఉంటేనే కానీ, షేర్ చేసిన వ్యక్తి ఉంటేనే కానీ వాళ్ళకి పూర్తి సహకారం లేదు. ఈ మధ్య ఒక మిత్రుడు 65 ఏళ్ళు, భార్య పోయి 2 సంవత్సరాలు అయింది. రాత్రిపూట నిద్ర పట్టక చాలా నరకం అనిపిస్తున్నాను. నాకు ఎవరైనా తోడుంటే బాగుండని చెప్పానంటే, తోడుంటే వివాహం కాదు, కనీసం తోడుగా ఒక స్త్రీ అన్ని సెక్యూరిటీ ఇస్తాను, లేదంటే ఓల్డ్ ఏజ్ హోమ్లో ఎవరైనా నా వయసుగా రావడం మగవాడన్నా తోడుంటే షేర్ చేసుకుంటాము, వివాహమే చేసుకుని అక్కర్లేదు అని చెప్పని ఎంతో అవసరపడతాను. కొంతకాలం రాజేశ్వరి గారు పెట్టిన హోమ్లో కూడా కొంతకాలం ఉన్నాడు. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోయాడు. కొడుకులు వద్దని తీసుకెళ్లారు. తర్వాత మళ్ళీ నాకు ఎక్కడైనా కానీ తోడుంటే ఎవరో ఒకడు నేను నిద్ర పట్టక నేను నరకం అనిపిస్తున్నానని చెబుతున్నాను. దాన్ని బట్టి ఏంటంటే షేర్ చేసే వాళ్ళకి ఒక మనిషి కావాలి, భార్య కానీ భర్త కానీ లీగల్ గా ఇబ్బంది లేకుండా ఉండాలి. ఇబ్బంది లీగల్ గా ఇదంతా సమాజం చట్టపరమైన ఆమోదంతో, సమాజం ఆమోదంతోనే మాట్లాడుతున్నాం. ఆయన ఇప్పుడు వీరు చెప్పిన వ్యక్తి ఇక్కడ కూడా వచ్చి ఏడ్చేవారండి. లిటరల్లీ మగవాడు ఏడవడం అంటే అంత తేలికైన విషయం కాదు. అది కళ్ళంట నీరు పెట్టుకుని దుఃఖిస్తున్నప్పుడు తోటివాడు ఉన్నారు కాబట్టి మేము అక్కడ కొన్ని యాక్టివిటీస్ కూడా చేస్తాం. తోడు నీడ అనేది కేవలం స్త్రీ పురుషుల మధ్య సంబంధం కాదండి. ఒకరికొకరు తోడుగా ఉండండి. అది స్త్రీ పురుషుడు కావచ్చు, పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు. ఎనీ 2 persons కెన్ లివ్ టుగెదర్ అండర్ 1 roof.
డే అండ్ నైట్ ఒక తోడు ఉండాలి నీకు. అందులో స్త్రీ పురుషులకి ప్రాధాన్యత వాళ్ళు ఇచ్చుకున్నారు. రైట్, ఒక్క నిమిషం రాజేశ్వర్ గారు, మనకి సత్యనారాయణ గారు ఫోన్ చేస్తారు కాకినాడ నుంచి. సత్యనారాయణ గారు మాట్లాడండి. నమస్తే అండి మేడం గారు. నమస్తే, చెప్పండి. ఏం లేదు మేడం గారు, ఇప్పుడు మ్యారేజ్ బ్యూరోస్ స్టార్ట్ చేశారు, అవి ఇప్పుడు వ్యాపార కేంద్రాలుగా తయారైనవి. అలాగే మీరు రాజశ్రీ గారు మంచి ఉద్దేశంతో రిటైర్ అయిపోయారు, ఖాళీగా ఉన్నారు, పెన్షన్ తీసుకుంటున్నారు. మంచి ఉద్దేశంతో స్వలాభం లేకుండా స్టార్ట్ చేయొచ్చు. అవి ముందు తరాలు ఏం చేస్తాయంటే ఇవి ఒక వ్యాపార కేంద్రాలుగా, ఒక బోగస్ సంస్థలుగా తయారైపోయి తర్వాత ఇది వేరే 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 స్టెప్లలోకి వెళ్ళిపోయి ఇది రకరకాలుగా తయారవుతాయి. అందువల్ల ఇది ఏంటంటే అన్ని కూడా ముఖ్య ఉద్దేశం ఒకటే, కానీ రకరకాలుగా వ్యాపార కేంద్రాలుగా మారిపోతున్నాయి తర్వాత ముందు ముందు భవిష్యత్తులో. మీ పాయింట్ అర్థమైంది. ఒక నిమిషం సత్యనారాయణ గారు, మీరు మీ 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 ఏరియాలో కానీ మీ వీధిలో కానీ ఇలా వ్యాపార కేంద్రాలుగా మారిపోయిన సంస్థలు ఉంటే వాటి గురించి మాట్లాడండి స్పెసిఫిక్గా. ఏ చెడు జరుగుతుంది, ఏ అనర్థాలు జరుగుతాయి, వాటి గురించి ఎందుకండి మొదలు పెట్టడమే? అసలు దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి ముందు. అంటే నేను ఇది బ్రహ్మచర్యాన్ని ఎందుకు ప్రోత్సహించట్లేదు, మళ్ళీ పెళ్లిళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? బ్రహ్మచర్యం గురించి ఎవరు చెప్పరే. ఇప్పుడు పెళ్లితోటే కదా సమస్యలు అవుతున్నాయి. పెళ్లి అయిన తర్వాత డైవర్స్, తర్వాత పిల్లలు, తర్వాత రెండో పెళ్లి, మూడో పెళ్లి, ఇవన్నీ ఎందుకు? బ్రహ్మచర్యం మీకు పెళ్ళైందా సత్యనారాయణ గారు? రాజేశ్వర్ గారు అడుగుతున్నారు. రాజేశ్వర్ గారు గురించి ఎందుకు బోధించట్లేదు? సత్యనారాయణ గారు సినిమాలు కూడా బ్రహ్మచర్యం మీద ఎందుకు రావట్లేదు? సత్యనారాయణ గారు ఒకసారి వినండి దయచేసి. మీకు పెళ్ళైందని అడుగుతున్నారు రాజేశ్వర్ గారు. మ్యారేజ్ అయిందండి. అయింది మ్యారేజ్. ఎంతమంది పిల్లలు? ఇద్దరండి. ఇద్దరు పిల్లలు. ఓకే, రాజేశ్వర్ గారు ఏమైనా చెప్తారా? మీరు బ్రహ్మచర్యం గురించి ఎందుకు బోధించట్లేదు? బ్రహ్మచర్యం గురించి సినిమాలు రావట్లేదన్నారు. వారు ఒక సినిమా తీస్తే మేము కూడా ఏదైనా దాంట్లో ఒక పాత్ర ఇస్తే వేయడానికి రెడీగా ఉన్నాను. రెండోది, బ్రహ్మచర్యం గురించి చెప్పేవాళ్ళు చెప్తున్నారండి, తోడు నీడ గురించి చెప్పేవాళ్ళు చెప్తున్నారండి. సమాజంలో ఎవరికి ఏది కావాలంటే అది ఎంచుకునే హక్కు ఇవ్వాలన్నదే మనకి ప్రస్తుతం. ఇది అందరూ పెళ్లి చేసుకోవాలి 60 ఏళ్ళ తర్వాత అని చెప్పట్లేదండి ఇవాళ. ఇవాళ రేపు లైఫ్ స్పాన్ పెరిగిందనమాట. లైఫ్ స్పాన్ పెరిగింది అంటే ఇప్పుడు 60 ఏళ్ళ నుంచి ఇంతకు ముందు అంటే 1950s 60 ఏళ్ళు ఉండేది, కానీ ఇప్పుడు నియర్లీ 85-90 ఇయర్స్ వరకు లైఫ్ స్పాన్ ఉంటుందన్నమాట. అంటే వాళ్ళకి అది సెకండ్ లైఫ్ లాగా అనమాట. 60 to 90 ఇయర్స్ అంటే అది 30 ఇయర్స్ గ్యాప్ అనమాట. మనకి 30 ఏళ్ళకి పెళ్ళి అవుతూ ఉంటే 60 ఏళ్ళ వరకు ఒకళ్ళు తోడుగా ఉంటారు, కానీ ఒకళ్ళు కోల్పోయినప్పుడు వాళ్ళు 60 ఏళ్ళ నుంచి 90 ఏళ్ళ వరకు వాళ్ళు ఎట్లా జీవిస్తారు, వాళ్ళు ఒక్కళ్ళే ఎట్లా జీవిస్తారు అని చెప్పేసి. సో అందుకనే వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వాలన్నమాట. స్వేచ్ఛ అంటే ఇండివిజువల్ రైట్స్ అనమాట. వాళ్ళకి వేరే తోడు కావాలంటే మనం ఫెసిలిటేట్ చేయాలి. యాజ్ అ సొసైటీ వీఆర్ ఏ పార్ట్ ఆఫ్ ద సొసైటీ అనమాట. అండ్ వీఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ నాలెడ్జబుల్ సొసైటీ. సో వన్స్ వీఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ నాలెడ్జబుల్ సొసైటీ వీ హ్యావ్ టు ఫెసిలిటేట్. వాళ్ళకి ఏం కావాలో అది మనం ఫెసిలిటేట్ చేసి లీగల్గా అయినా లేకపోతే సొసైటల్ రూల్స్ లాగా అయినా మనం ఫెసిలిటేట్ చేస్తే వాళ్ళు కొంచెం హ్యాపీగా లీడ్ చేయగలుగుతారు రిమైనింగ్ 30 years ఆఫ్ దేర్ లైఫ్ అనమాట. ఇంకొక విషయం అండి, ఇప్పుడు రాజశ్రీ కోటేశ్వరరావు గారిని మనం చూస్తున్నాం. ఆయన చెప్పారు ఆయనకి డ్రింక్ అలవాటు ఉంది, సిగరెట్ అలవాటు ఉంది, ఇంకా క్లబ్కు పోయే పేకాట, ఇలా చాలా మంది ఉన్నారు. సో ఇవన్నీ ఇప్పుడు నాకు తగ్గిపోయాయండి, నాకు నిద్ర పడుతుంది, నా బీపీ కంట్రోల్కి వచ్చింది, నా షుగర్ కంట్రోల్కి వచ్చింది, ఎందుకంటే టెన్షన్ లోన్లీనెస్ వల్ల. ఇప్పుడు ఒక తోడు దొరకడం వల్ల కాదు మనకి ఎలాంటి సమాజం ఉందంటే రాజేశ్వర్ గారు క్షమించాలి, ఇలా వాళ్ళు వ్యసనాల బారిన పడితే అయ్యో పాపం అని సింపతి చూపిస్తారు, లేదంటే వాళ్ళ గురించి జడ్జిమెంట్ ఇచ్చేస్తారు. అంతేగాని ఆయన ఒక తోడుతోటి ఆరోగ్యకరమైన జీవితాన్ని ఎంచుకుంటే మళ్ళీ దాని మీద కామెంట్ కొడతారు. అంటే ఆ వ్యసనాల బారిన పడితే అయ్యో పాపం అని అనేసి మనం ఏం చేయం, ఆయనకు ఏమండి చెప్పాలి సార్, ప్రయత్నం చేయం. మెయిన్ ఏంటంటే మ్యారేజ్ చేసుకోవడం వల్లనే ఇది జరుగుతుందని చెప్పేసి నా అభిప్రాయం కాదు మేడం. మ్యారేజ్ వల్లనే 60 సంవత్సరాల తర్వాత మ్యారేజ్ చేసుకుంటేనే తోడు నీడ ఉంటుందని చేయలేదు. అది కూడా ఒక మార్గం కదండి. అదే ఒకటి కావచ్చు మేడం. ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఇప్పుడు గతంలో ఉన్న పిల్లలకైతే దూరం అవుతారు మేడం. తండ్రి వాళ్ళ దగ్గర తీసుకోవడానికి దూరం ఉంటారు. అన్ని కేసులు అలా అవదండి. ఇప్పుడు మీరు పిల్లలందరికీ ప్రతినిధి కాదు, పెళ్లి చేసుకున్న వాళ్ళందరి పిల్లలకి మీరు కానీ నేను కానీ ప్రతినిధి కాదు. కొంతమందికి ఇష్టం ఉండకొచ్చు, కొంతమంది చూసి చూడట్టు ఊరుకుంటారు. అది వాళ్ళ కుటుంబంలో వాళ్ళు నిర్ణయించుకుని వ్యక్తిగతంగా వాళ్ళు స్వేచ్ఛగా తీసుకున్న నిర్ణయానికి ఏ కాన్సిక్వెన్సెస్ ఉన్నా ఏ పరిణామాలు వచ్చినా కూడా భరాయించుకోవడానికి వాళ్ళకి శక్తి ఉండాలి. అంటే ఇప్పుడు మన పొలిటికల్ సిస్టంలో కూడా మనకు సేమ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా అంటే దిగ్విజయ్ సింగ్ గారు కాంగ్రెస్ లీడర్ గారు, ఆయన నియర్లీ 65-70 ఇయర్స్, ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు మన పాత ముఖ్యమంత్రి డాక్టర్ ఎన్టీ రామారావు గారు, ఆయన కూడా ఇప్పుడు 2 పెళ్లి చేసుకున్నారు, అంటే ఆ ఏజ్ లో అనమాట. కానీ అందరూ బాగానే ఉన్నారు వాళ్ళు. సో పిల్లలు కూడా యాక్సెప్ట్ చేసుకున్నారు, పిల్లలు కూడా యాక్సెప్ట్ చేశారు, సమాజం కూడా యాక్సెప్ట్ చేసింది, అందరం కూడా ఓట్లు కూడా వేసాము. దేవదాస్ గారు, ఎస్ సార్, యూఆర్ అబ్సల్యూట్లీ రైట్. దేవదాస్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. దేవదాస్ గారు. హలో. దేవదాస్ గారు మాట్లాడండి. నమస్తే అండి, ఏమండి చెప్పండి దేవదాస్ గారు. ఇప్పుడు వృద్ధాప్యంలో పెళ్లి అనేది అప్పుడు విషయం
హలో, ఏమండి వృద్ధాప్యంలో పెళ్లి అనేది విషయం. అవునండి. మీరు ఎలా అర్థం చేసుకుంటే అదేనండి. వృద్ధాప్యంలో పెళ్లి అనేది అక్కర్లేదండి. పెళ్లి అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ఒక తోడు నీడ ఉంటే చాలండి. అమ్మయ్య, అంతవరకు ఒప్పుకున్నారు, ధన్యవాదాలు. అంటే ఇప్పుడు మనం కరెంట్ సమాజంలో అది లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటారు. అంటే మన సమాజం 60 years అబోవ్ వాళ్ళకి లివ్ ఇన్ రిలేషన్షిప్ యాక్సెప్ట్ చేస్తుందా అని చెప్పేసి. ఓకే. హలో, యా దేవదాస్ గారు, పెళ్లి అంటే తోడు నీడ ఉంటే చాలంటారు. ఎలాంటి తోడు ఎలాంటి నీడ ఉండాలంటారు చెప్పండి. ఆ తోడు నీడకి పెళ్లి అనేది అక్కర్లేదండి. మామూలుగా ఒక కాగితం రాసి రిజిస్టర్ చేసుకుంటే చాలండి. ఓకే, అంటే మీరు ఆమోదిస్తున్నారు దీన్ని? ఆ, తోడు అవసరం అంటారండి? తోడు నీడ అవసరమా? తప్పనిసరి. రైట్ దేవదాస్ గారు, ధన్యవాదాలు. అక్రమ సంబంధాలు పెట్టుకోకుండా పబ్లిక్ గా సమాజం దృష్టిలో ఒక గౌరవప్రదమైన జీవితాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు. ఆయన ఎక్కడికో పోయినా భార్య లేదు కాబట్టి నేను ఎక్కడో తిరుగుతాను, ఈమె ఎవరితో రహస్య సంబంధాలు పెట్టుకోవటల్లా. సో సమాజంలో అలాంటి తప్పుడు పని చేయడానికి ప్రోత్సహిస్తుంది సమాజం. మీరు పెళ్లి చేసుకోవద్దు అన్నప్పుడు వాళ్ళ అవసరాలను తీర్చుకోవడానికి, అది శారీరకం అవ్వండి మానసికం అవ్వనండి, తప్పుదారులు తొక్కుతున్నా సరే మీరు మాత్రం ఒంటరిగా ఉండాలి అని ఎందుకు కోరుకుంటుంది సమాజం? తండ్రి ఎవరితో తిరిగినా సరే నా తల్లి స్థానంలో ఇంకొకరిని తీసుకురాకూడదని పిల్లలు ఎందుకు కోరుకుంటున్నారు? మీరు చూస్తున్నారా? మీ దగ్గర పెట్టుకోండి. ఆయన ఎమోషనల్లీ మీరు సాటిస్ఫై చేస్తే ఆయన మనసు రెండో మార్గంలోకి వెళ్ళదు. మీరు దగ్గర పెట్టుకోరు, మీకు అవకాశం లేదు. ఆయన బ్రతకనియరు, మీరు పెట్టుకోరు, ఆయన సాగుతుంది కదా. అమ్మ పెట్టదు మరి అదే కదా, మీరైనా దగ్గర పెట్టుకొని పోషించండి అంటే మీ పరిస్థితులు అనుకూలంగా లేవు. అలాంటప్పుడు ఇప్పుడు గౌరవప్రదంగా పద్ధతిగా పెళ్లి చేసుకున్నప్పుడు సమాజానికి కానీ పిల్లలకు కానీ ఎందుకు అభ్యంతరం? మా పిల్లలకి పెళ్లిళ్ళు కావంటారు. 5 ఏళ్ల పిల్లని చూపించి ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్. ఆయనకు నేను మనవరాలకు పెళ్లి వద్దా అని 5 ఏళ్ల పిల్లని చూపిస్తే 20 ఏళ్ల తర్వాత ఏమనాలండి? నీ పిల్ల వెళ్ళినట్టుకి నాకు 25 సంవత్సరాల మనవరాలు ఉంది, మరి నేను ఇంత కార్యక్రమం ముందు చేస్తున్నా. మీ అమ్మ ఇలాంటి తప్పుడు పని చేస్తారు, రేపు పొద్దున్న మనవరాలకి పెళ్లి కాదనుకుంటే నేను ఈ పని చేయలేను. దానికి బదివాళ్ళ వ్యక్తిగతం అది. ఇప్పుడు అంటే మేడం, పెళ్లి చేసుకుంటే అంటే వ్యతిరేకమే కాదు, పెళ్లి వల్లనే తోడు నీడ ఉంటుందని కాదు కదా మేడం. అది కాదు, పెళ్లి లేకుండా ఆడమగా సమాజం పెళ్లి చేసుకుంటేనే సమాజ హర్షం. వేరే కార్యక్రమాలు సోషల్ యాక్టివిస్ట్ చేసుకోవచ్చు కదా మేడం. మనిషి తోడుండే కార్యక్రమం మీరు ఏదైనా చెప్పండి. వేరే కార్యక్రమం అంటే ఏంటి? అంటే వాళ్ళకి సంతోషం ఇచ్చేది, మీకు సంతోషం ఇచ్చేది కాదు. వాళ్ళు తోడు నీడ ఫీల్ అయ్యే ఏ కార్యక్రమం మీరు చెప్పి వాళ్ళ ఇష్టంగా వచ్చిన కార్యక్రమం బాగుంటే ఇక్కడికి రానేరారు. వాళ్ళు సాటిస్ఫాక్షన్ కావడానికి ఎన్నో సోషల్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు మేడం. వెళ్తారు వాళ్ళు, అవి బాగాలేక అక్కడ సంతృప్తి లేక ఇక్కడికి వస్తున్నారు. అట్లానే ఏం లేదు మేడం. మరి రాకపోతే ఎందుకు వస్తున్నారు? నేనే వాళ్ళందరినీ రమ్మని. కొందరు ఉండొచ్చు మేడం, అలా కొందరు అలా ఉండొచ్చు. వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు దాటేశాక జీవితాన్ని చూసేసి పిల్లల్ని మనల్ని అంతా చూసాక బలవంతంగా వచ్చి పెళ్లి చేసుకుంటారండి. అది కాదు మేడం, 60 ఏళ్ల వరకు అతను జీవితం మొత్తం గడిపాడు, 30 ఏళ్ళ సంసార జీవితం గడిపాడు. ఇంకా ఆ తర్వాత ఇంకేం చేయాలి మేడం? అతను ఎంజాయ్గా ఉండాలి. ఎంజాయ్ కాదు, వినండి. 30 ఏళ్ళు గడిపారో 3 ఏళ్ళు గడిపారో అది వ్యక్తిగతంగా ఒక్కొక్క కేసు బట్టి మీరు చూడాలి. ఎన్నేళ్ళు గడిపితే మీకు ఓకే చెప్పండి ఫస్ట్. ఎన్నేళ్ళని సమస్య కాదు మేడం, ఒక 60 years తర్వాత మాత్రం దానికి వివాహం చేసుకోవడం కాకుండా ప్రజలకు అవకాశం ఉండే వాటిని అవేర్నెస్ గల పాల్గొనడం మంచిదని చెప్పి నాకు. ప్రజల అవగాహన ఇప్పుడు భారీ ఉంటే చేయకూడదని ఏమైనా ఉందండి రాజేష్ గారు? అనారోగ్యం వస్తే ఆయన కడిపై నిండపోతే 10 మందికి వెళ్ళి వడ్డిస్తారండి ఆయన. ఎట్లా చేయగలుగుతాడు? ఇప్పుడు వివాహం చేసుకుంటే ఇప్పుడు ఫైనాన్షియల్ గా ఉన్న వాళ్ళు చేసుకుంటారు మేడం. రెండో వివాహం ఏంటంటే అధిక శాతం ఫైనాన్షియల్ ఉండి నాకు తోడు లేదనేటోళ్ళే తప్ప ఫైనాన్షియల్ లేని వాళ్ళు మాత్రం రెండో వివాహానికి దూరం ఉంటుంది. మీకు ఇందాక ఫోటోలో వచ్చింది రాళ్లు కొట్టుకునే కూలీ అమ్మాయి, క్రిస్టియన్. రాళ్లు కొట్టుకునే కూలీ సూసైడ్ చేసుకుందాం అనుకుని ఒంగోలు నుంచి వచ్చి ఇందులో కలిసి ఒక రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీని పెళ్లి చేసుకుంది. హీజ్ ఏ పెన్షనర్. మరి అటువంటి వాళ్ళు మీరు అంటున్నారు ఫైనాన్షియల్ అని. రాళ్లు కొట్టే కూలీ నుంచి కోటీశ్వర్ల వరకు అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారండి. వర్గంతో మాకు సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు. ఒక మాట చెప్పనండి పచ్చిగా, అప్పుడు జరిగేదే నిజంగా చెప్పాలంటే ఏ విధమైన అజెండాలు లేకుండా కేవలం నిజంగా వివాహం ఏదైతే ఏ కారణం చేత వివాహ వ్యవస్థ ఉందో, అంటే మనిషి ఒకళ్ళొకళ్ళు 10 కాలాల పాటు నడవడం అన్నది ఆ వయసులో జరిగేదే. బహుశా అక్కడ ఉత్తమమైన ఆలోచనలు వస్తాయి. అంతకు ముందు వచ్చేవి కట్నం చూసి చేసుకుంటారు, లేదంటే కులం చూసి చేసుకుంటారు, లేదంటే అమ్మాయికి గవర్నమెంట్ ఉద్యోగం ఉందా, అబ్బాయికి ఇంకేదో ఆస్తి ఉందా అని చూసి చేసుకునే పెళ్లిళ్ళు. ఇవన్నీ బిజినెస్ ప్రపోజల్స్. తర్వాత వచ్చే పెళ్లి అవసరం కొద్ది చేసుకుంటారు కాబట్టి నిజంగా వాళ్ళు తగ్గుతారు, వీళ్ళు తగ్గుతారు. ఇంతకంటే ఉదాత్తమైన మానవీయ దృక్పథం ఉంటుందా చెప్పండి మీరు గుండెలు మీద చేసుకుని? రైట్, చిన్న బ్రేక్ తీసుకోబోతున్నాం.
సెకండ్ ఇన్నింగ్స్ మొదలయ్యాక జీవితం ఎలా ఉంటోంది అసలు, అంటే జరిగిన పెళ్లిళ్లలో ఎంత శాతం మంది ఇంకా సంతోషంగా ఉండగలుగుతున్నారో మాట్లాడదాం రాజేశ్వరి గారితో, అలాగే డాక్టర్ నరేష్ తోటి, నాగేశ్వర్ గారితో. అలాగే మీ అనుభవంలో రవీంద్ర గారు మీరు కూడా మరిన్ని విషయాలు షేర్ చేసుకోవాలి. చిన్న విరామం తర్వాత విల్ బి బ్యాక్. అదే భాగ్యము అదే స్వర్గము. వెల్కమ్ బ్యాక్. పెళ్ళంటే నూరేళ్ల పంట, కానీ నూరేళ్ల పంట ఈ ప్రయాణం చాలా మందికి దురదృష్టవశాత్తు వివిధ కారణాల వల్ల మధ్యలో అర్ధాంతరంగా ఆగిపోతుంది. మరి బాధ్యతలు ముగిసిన తర్వాత లేకపోతే బాధ్యతలు కొనసాగిస్తుండగానే ఇంకొక తోడుని కోరుకోవడం తప్ప, రైటా? ద్వితీయ వివాహాన్ని మన సమాజం ఆమోదిస్తుందా? చట్టపరంగా చట్టాలు ఏం చెప్తున్నాయి, అలాగే సమాజం ఏం చెప్తోంది? మనం చాలా మంది కాలర్స్తో మాట్లాడాం, దీని గురించి మాట్లాడుతున్నాం. తోడు నీడ సంస్థ ఇటువంటి వారిని చేరువ చేస్తోంది, దగ్గర చేస్తుంది ఒకరికొకరు, వారందరికీ కొత్త జీవితానికి అవకాశం కల్పిస్తోంది. తోడు నీడ ఫౌండర్ రాజేశ్వరి గారు మనతో ఉన్నారు, అలాగే డాక్టర్ నరేష్ సైకియాట్రిస్ట్, అన్ని కోణాల నుంచి అంశాన్ని విశ్లేషించే వీరు. ఆ తర్వాత డాక్టర్ నాగేశ్వర్ గారు సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ప్రతినిధిగా ఇక్కడికి వచ్చారు. అలాగే రవీంద్ర గారు సోషల్ యాక్టివిస్ట్, కానీ ప్రస్తుతం ద్వితీయ వివాహానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అవసరం లేదు, వివాహమే ఒక మార్గం కాదు, తోడు నీడ కోరుకోవాలంటే సమాజంతో తోడు నీడ ఏర్పరచుకోవచ్చు అంటున్నారు. రాజేశ్వర్ గారు, మీరు చూసిన కేసెస్లో ఇందులో మళ్ళీ స్టిగ్మా 2-3 రకాలు ఉంటాయి. ఒకటి, 60 ఏళ్ళు దాటితే ఒక విధమైన సానుభూతితో ఓకే అంటారు. ఎటు కాని వయసులో 50 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళని అటు ఇటు చూడరు, అంటే ఏదో శారీరక అవసరాల కోసం చేసుకుంటారా, ఎంజాయ్ చేయడానికి చేసుకుంటున్నారా అని చెప్పి జడ్జిమెంట్స్, ఇటువంటి పరిస్థితులు మీరు చూసుంటారు. అలాగే ద్వితీయ వివాహం విడాకులు అయిపోయాక ఒకలా చూస్తారు, భార్య కానీ భర్త కానీ చనిపోతే ఇంకోలా చూస్తారు. వీటికి సంబంధించి మీరు ఏం చూసారు చెప్పండి. జనరల్గా మీరన్నట్టుగా విడాకుల కేసు వచ్చిన తర్వాత ఇందులో విడాకులు తీసుకునే లేడీని తీసుకోవడానికి చాలామంది ఇష్టపడరు. ఎందుకంటే ఆమె భర్త ఉన్నాడు, నాకు ఇప్పటికే 60 దాటే, ఆమె భర్త నా పెళ్ళాన్ని నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటావు, నా మీదకి యుద్ధానికి వచ్చి కొడితే తిరిగితే నేనేం చేయాలి, అట్లానే మగ పిల్లలు ఉన్న ఆమెను చేసుకోవడానికి కొంతమంది ఇష్టపడరు. ఏమో 25 ఏళ్ల కొడుకు నా మీదకి యుద్ధానికి వస్తాడేమో, ఈ భయాలు ఎక్కువ ఉంటాయి సొసైటీలో. ఇంకా విడో అంటే ఆమెకి ఇంకెవరు లేరు కదా అని కొంతవరకు యాక్సెప్ట్ చేస్తున్నారు, కానీ డైవర్సీ అనేటప్పటికీ మగవాళ్ళు ఇంకా కొంచెం వెనుదీస్తున్నారు. అంతేకాకుండా పురుషుడు వివాహానికి ఇప్పుడు చెప్పినటువంటి పెద్దలు ఎవరైనా సరే 70 ఏళ్ల పురుషుడు వివాహం చేసుకుంటే వాళ్ళకి అభ్యంతరం లేదండి, స్త్రీ వివాహం చేసుకుంటే అభ్యంతరం. నా దగ్గర ఉన్న మెంబర్స్లోనే 2 ఉంటే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆయన పెళ్లి చేసుకోవడానికి ఆయన బంధువులందరూ ఒప్పుకున్నారు, ఆమె పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవాలి. వాళ్ళు కామన్ 2 బంధువులే, కానీ నువ్వు పెళ్లి చేసుకో పర్వాలేదు, ఆమె పెళ్లి చేసుకుంటే మన బంధువుల్లో మాకు అవమానం అయిపోతుంది, నువ్వెవరినైనా చేసుకో, మన బంధువుల అమ్మాయిని చేసుకోవద్దు. అంటే మన బంధువుల అమ్మాయి మాత్రం ఇలాగే ఏడ్చుకుంటూ ఉండాలి. ఈయన మగవాడు మహారాజు, 70 ఏళ్ళు వచ్చినప్పుడు. నాగేశ్వర్ గారు మీరేమంటారు సార్ ఈ పరిస్థితులు చూస్తే? ఇప్పుడు చట్టబద్ధత కల్పిస్తామండి. 60 ఏళ్ల వాడు 30 ఏళ్ల అమ్మాయి 20 ఏళ్ల అమ్మాయిని లేడీకి మొదటి వివాహం చేసుకుంటానికి సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది. అదే సొసైటీ 60 ఏళ్ళు దాటి ఇద్దరు చేసుకుంటారంటే అభ్యంతరం ఎందుకో కొంతమందికి నాకు అర్థం కావట్లేదు. కనుక ఇంకోటి, మగవాడికి ఎప్పుడు కూడా ఆర్థికంగా ఎక్కువ స్వావలంబన ఉంటుంది, సౌకర్యం ఉంటుంది. అలా సౌకర్యం లేని ఆడవాళ్ళకి చట్టబద్ధ కల్పిస్తుంది ఈ వివాహం. అందుచేత ఇది చాలా అవసరమైనటువంటి వ్యవస్థగా నేను అనుకుంటున్నాను. ఇది చాలా అవసరం. రైట్. డాక్టర్ నరేష్ గారు, అసలు వాట్ ఈస్ ద స్పేస్ అంటే ఫర్ ఎమోషనల్ నీడ్స్, అంటే అది ఏ వయసులో అయినా ఎవరికైనా ఉండొచ్చు. అంటే అదే రాజేశ్వరి గారు చెప్పినట్టు మెయిన్ మగవాళ్ళకైతే ఇట్ ఈస్ సొసైటీ యాక్సెప్ట్స్ ఫ్రమ్ ఏజెస్ అనమాట, ఫ్రమ్ సెంచురీస్. మగవాళ్ళు 2వ పెళ్లి చేసుకోవడం ఏజ్లో అయినా చేసుకున్నా కానీ సొసైటీ యాక్సెప్ట్స్. బట్ ఆడవాళ్ళకి మాత్రము సపోజ్ వాళ్ళు 55 years 60 years దాటిన తర్వాత వాళ్ళ హస్బెండ్స్ దేని మూలంగానో కోల్పోతే వాళ్ళని మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి సొసైటీ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ అట్ ఆల్ అనమాట. సో దట్ ఈస్ ద రాడికల్ ఐడియా విచ్ ఇస్ థాట్ ఈ సొసైటీలో, సమాజంలో అనమాట. ఆడవాళ్ళు ఏమవుతారంటే ఆ ఏజ్లో కొడుకులు లేకపోతే కూతుర్లు వాళ్ళు సెటిల్ అయిపోతారు, రెస్పాన్సిబిలిటీస్ తీరిపోతాయి. ఇంకా వాళ్ళేమో ఇంకా గ్రాండ్ పేరెంట్స్ అంటే గ్రాండ్ మదర్ కింద వాళ్ళు మనవరాళ్ళు మనవాళ్ళని చూసుకోవాలి, అదే డ్యూటీ, ఇంకా వేరే డ్యూటీ లేదు అని చెప్పేసి ఇంకా ఉంటుందన్నమాట. కానీ ఆ ఏజ్ లో కూడాను ఆడవాళ్ళకి వాళ్ళకి తోడు ఉండదు అనమాట. వాళ్ళకి ఇమోషనల్ నీడ్స్ చాలా ఉంటాయి. చెప్పండి మీరు, వాళ్ళకి బాధ చాలా ఉంటుంది. వాళ్ళు ఎందుకుండదు మేడం తోడు నీడ్ అనేది వాళ్ళకు లైఫ్ ఇంకేముంటుంది మేడం. 60 ఏళ్ళ తర్వాత మాత్రం 90% మన జీవితం 50% 70% మేడం. ఒక 30% వరకు ఉంటుంది మనకు. అందులో జీవితంలో ప్రతి క్షణం అమూల్యమైంది. అవును మేడం. అంటే పోవడం అంటే అలా బాధలు చనిపోతే పర్లేదు అంటారు. అయితే మీరు బాధలు చనిపోవటం అని కాదు మేడం,
మనం పబ్లిక్ వాళ్ళకి సర్వీస్ అందులో చేయండి. సంతోషం కలగకపోతే మీరెలా చెప్తారండి అని అడుగుతున్నారు. పబ్లిక్ సర్వీస్ చేయండి మేడం. పబ్లిక్ సర్వీస్ వాళ్ళకి చేయాలనిపించాలి కదండి. మీకు నచ్చితే మీరు చేయండి. ఇప్పుడు మీకు ఇష్టం లేని ఒకటి చెప్పండి, నాకు మీకు ఇష్టం లేని పని ఒకటి చెప్పండి, ఏదైనా ఒకటి. సినిమాలు చూడడం ఇష్టమా? సినిమాలు చూడడం చూడండి మేడం. చూడరు, సినిమా చూడండి. నేను బలవంతంగా సినిమా హాల్లో పొద్దున మధ్యాహ్నం రాత్రి తప్పకుండా చూడండి, మీ మనసు ఆరోగ్యంగా ఉంటుందని నేను చెప్పి కూర్చోపెట్టాను అనుకోండి, ఎలా అనిపిస్తుంది మీకు? బలవంతం చేసినట్టే కదా, మీకు ఇష్టం లేని పని మీ చేత చేయించండి. అలాగా పబ్లిక్ సర్వీస్ అనేది మనసులోంచి రావాలి. ఎవరికి వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళే వెళ్ళి చేస్తారు, మీరు చెప్పక్కర్లే, నేనే చెప్పక్కర్లేదు, అవునా కదా? పబ్లిక్ సర్వీస్ కాదు, ముందు నాకే ఒంటరిగా ఉంది, నేను ఒక తోడును వెతుక్కుంటానని ఒక మగవాడు ఫీల్ అయినా, ఒక స్త్రీ ఫీల్ అయినా, ఆ తర్వాత వాళ్ళిద్దరు కలిసి సోషల్ సర్వీస్ చేస్తారేమో, అంటే ఆ ఆలోచనకి ఎందుకు మీరు ఆస్కారం ఇవ్వలేకపోతున్నారు? ఇంకొకటి అండి, మనవరాళ్ళని చూసుకోవద్దని అంటలేదు. మా తరంలో అంటే మీకు 50-60 ఏళ్ల క్రిందట మనవరాళ్ళు తాతల దగ్గర ఆడుకునేవారు, సెలవులు వస్తే తాతల ఇంటికి వెళ్ళేవాళ్ళు, వాళ్ళు రాజుగారు 7 చేపల కథ వినేవాళ్ళు. ఇప్పుడు 3 సంవత్సరాలకి మీరు పిల్లల్ని తీసుకెళ్లి స్కూళ్ళలో ఇస్తున్నారు, డే కేర్లో పెడుతున్నారు, ఇంటికి వచ్చి హోంవర్క్. అసలు టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇంత పిల్లలు కూడా వాళ్ళు సెల్ ఫోన్లలో మాట్లాడుకుంటూ వాళ్ళ ప్రపంచం వేరైపోయిందండి. మనవాళ్లకు గ్రాండ్ పేరెంట్స్కు మధ్య ప్రపంచంలో కమ్యూనికేషన్ లేదు. ఇంట్లో ఉన్న గ్రాండ్ చిల్డ్రన్తో వాళ్ళ సెల్ ఫోన్ వాళ్ళు ఆడుకుంటారు, వాళ్ళ ఏజ్ గ్రూప్తో వాళ్ళు ఆడుకుంటారు, లేదా వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళు చాటింగ్ చేసుకుంటారు. నా మనవరాలు నేను కూర్చొని అమ్మ లాలిపాట పాడతాను అంటే నువ్వెందుకు మాకు సీడీలు వచ్చి అది బాగా పాడుతుందని పెట్టుకుంటున్నారు. సో ఎక్కడ మనవరాళ్లతో గ్రాండ్ పేరెంట్స్ గడపగలుగుతున్నారు? మేడం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ అనుభవాలు ఉంటాయి మేడం, 60 years ఉన్నాయి వాళ్ళ పిల్లలకి, మనవరాళ్ళకి కానీ వింటున్నారు. మినిమం లోకం ఇప్పుడు పబ్లిక్ ఏంటంటే టీనేజ్ వాళ్ళు పక్కదారు పట్టకుండా వీళ్ళ అనుభవాలని షేర్ చేసుకోవడం, ఒక ప్రోగ్రామ్స్ దైనందిన కార్యక్రమాలు లిస్ట్ ఇస్తున్నారు కాలం గడపడానికి. షేర్ చేసుకోవడానికి అది కాదండి, పిల్లలు వినడం లేదు. ఎందుకున్నారు మేడం? వినడం లేదు. ఇంతమందితో చెప్పిస్తా నేను. అది అట్లా కాదు మేడం, మనం చెప్పే కార్యక్రమాలు వాళ్ళ ప్రోగ్రామ్స్ మంచుకుంటే వాళ్ళు వింటారు. అవేర్నెస్ కల్పించాలి మన వాళ్ళకి. చెప్తే వాడికి ఎక్కుతుందా? చెప్పాలి మేడం, అవేర్నెస్ చేయాలి మనం. వాళ్ళ అనుభవాలని అసలు ఈ పాయింటే అసలు ఇట్స్ నాట్ వ్యాలిడ్ అండి. ఎందుకంటే వాళ్ళకి మనం ఏం కార్యక్రమాలు చేయాలో మనం రాసి ఇవ్వడం ఏంటండి, 60 ఏళ్ళు వచ్చిన పెద్దవాళ్ళకి వాళ్ళ అనుభవాలని ఇతరులకి చేయనివ్వండి. వాళ్ళ అనుభవాలు అంటే వాళ్ళకి ఇంకొక 30 ఏళ్ళ జీవితం ఉంది, ఆ 30 ఏళ్ళ జీవితం వాళ్ళ అనుభవాలు రాసుకుంటూ ఉంటారా వాళ్ళు? అది కాదు సార్, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు చేసే ముందు యూత్ పక్కదారి పట్టకుండా అనుభవాలని మీకు తప్పకుండా మీరు ఒక పుస్తకం రాసి యూత్ పక్కదారి, పెద్దవాళ్ళు కూడా పక్కదారి పట్టకుండా పుస్తకాలు రాయాలని ఆశిస్తున్నాం. రవీంద్ర గారు క్షమించాలి, రాజేశ్వర్ గారు, డాక్టర్ నరేష్ గారు, మనకు అర్థాంతరంగా వీఆర్ క్లోజింగ్ ది డిస్కషన్ ఇవాటి కోసం. బట్ నిజంగా అంటే సమాజం గనక ఇది సంపూర్ణంగా ఆమోదించే రోజులు రావాలని కోరుకుంటున్నాం. అంటే ఎందుకంటే ఇది వివాహం ఒకటే కాదు, మనిషి స్వేచ్ఛకి సంబంధించిన విషయం. ఇది 40 సంవత్సరాల వాళ్ళు మీరు హైటెక్ సిటీకి వెళ్ళి చూడండి, ఎంతమంది లివ్ ఇన్ రిలేషన్ లో యూత్ ఉంటున్నారు. వాళ్ళు తప్పుబాటు పట్టడం లేదా? వాళ్ళకి అక్రమ సంతానం కలిగితే తండ్రి ఎవరంటే ఎవరు చెప్తారు? వీళ్ళకి ఏజ్ లో అలాంటి సమస్య లేదు, వీళ్ళది ఫిజికల్ నీడ్ కాదు. అటువంటి నీడ్ ఉన్న లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న వాళ్ళని మీరు వదిలేస్తున్నారు. 60 ఏళ్ళు వచ్చిన ముసలాళ్ళు చివరి దశలో నాకు ఒక తోడు కావాలని వాళ్ళని పట్టుకుంటుంది సమాజం. అండ్ అలాగే అంటే చివరి దశలో వాళ్ళ పరిస్థితి దుస్థితి చూసి మనం కన్నీళ్ళు కారుస్తాం, వాళ్ళ గురించి పాటలు రాస్తాం, సీనియర్ సిటిజన్ హోమ్స్ కి అన్నదానాలు చేస్తాం. ఇది మనం చేయగలిగింది. కానీ వాళ్ళు ఆరోగ్యకరంగా సంపూర్ణంగా బ్రతుకుతాం అంటే మన సొసైటీ వి హావ్ టు థింక్ అబౌట్ వాళ్ళ ఆడవాళ్ళ స్వేచ్ఛ అన్నమాట. 60 ఏళ్ళకి వాళ్ళకి స్వేచ్ఛని ఇస్తున్నామా లేదా, వాళ్ళకి ఏం లైఫ్ చేయాలి, వాళ్ళు ఏ లైఫ్ లీడ్ చేయాలని చెప్పేసి వాళ్ళని డిసైడ్ చేసుకునేటట్టు చట్టపరంగా తన జీవితాన్ని జీవించే హక్కు అది తోడు నీడలో ఉండే కాన్సెప్ట్. అది చట్టపరంగా చట్టబద్ధంగా సంపూర్ణంగా జీవించే హక్కు ప్రతి వాళ్ళకి ఉంది. అది తోడు నీడ వాళ్ళు పెళ్లి చేసుకుంటారో, పబ్లిక్ సర్వీస్ చేస్తారో, రామకోట రాసుకుంటారో వాళ్ళ ఇష్టం. ఇంకా చాలా కార్యక్రమాలు సార్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈ రోజు మా సాక్షి స్టూడియోస్ కి మీరు వచ్చినందుకు. నరేష్ గారు నమస్కారం, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఇవాల్టి ప్రత్యేక ఎడిషన్. చిన్న విరామం తర్వాత అప్డేట్స్ తో వార్తల బులెటిన్ కొనసాగుతుంది సాక్షి టీవీలో. స్టే ట్యూన్డ్. మనసై బ్రతుకున బ్రతుకై తోడు కరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము.